హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు కప్పు రేషన్ బియ్యంతో పువ్వు లాంటి చిట్టి చిట్టి వడియాల్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ వడియాలు చాలా గుల్లగా ఉంటాయి. నూనెలో వేయగానే పువ్వులాగా పొంగి చాలా రుచిగా ఉంటాయండి. వీటిని ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ వడియాలతో మనం కూర కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ వడియాలు సంవత్సరం పాటు నిలవ ఉన్నా సరే పాడవకుండా ఉంటాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చిట్టి చిట్టి వడియాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ వడియాల కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు రేషన్ బియ్యం, పావు కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఈ బియ్యము సగ్గు బియ్యాన్ని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. అలా 2-3 సార్లు నీళ్ళన్ని వంచేసిన తర్వాత బియ్యం మునిగేటట్లుగా నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఓవర్ నైట్ నాననివ్వాలండి. మీరు సాయంత్రం పూట ఈ విధంగా నానపెట్టుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే వడియాలుగా పెట్టుకోవడానికి బాగుంటుందండి. మరుసటి రోజు ఉదయానికి బియ్యం ఈ విధంగా నానున్నాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యం అన్ని ఒకేసారి వేయకుండా 2 ట్రిప్పుల కింద ఈ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు నీళ్ళు అయితే తీసుకున్నానండి. 1/2 కప్పు నీళ్లు వేసుకుని ఈ బియ్యాన్ని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలండి. బియ్యము సగ్గు బియ్యం బాగా నాని కాబట్టి తొందరగా ఈ విధంగా మెత్తని పేస్ట్ లా తయారవుతుందండి. ఇలా తయారైన పిండిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మిగతా బియ్యాన్ని కూడా ఇదే విధంగా మెత్తని పేస్ట్ లా చేసుకుని ఈ గిన్నెలోకి తీసేసుకోవాలండి. మిగతా 1/2 కప్పు వాటర్ని కూడా ఈ బియ్యంలో అయితే వేసేసాను. ఈ బియ్యం మిక్సీ పట్టడానికి ఇక్కడ నేను 1 కప్పు నీళ్ళను అయితే వాడానండి. ఇప్పుడు ఈ పిండి ఉడకబెట్టడానికి మందంగా ఉన్న ఒక బాండీని తీసుకుని 5 కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో నీళ్ళను పోసుకోవాలండి. మనం బియ్యం మిక్సీ పట్టేటప్పుడు 1 కప్పు నీళ్ళను అయితే వాడామండి. 1 కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్ళను అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్లను స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని 5-6 పచ్చిమిరపకాయలను వేసుకుని కొంచెం బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ లో మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ నీళ్ళలో సరిపడా ఉప్పును వేసుకోవాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బియ్యం పేస్ట్ ని ఒకసారి కలిపి ఈ విధంగా పోసుకుంటూ గరిటతో కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి. గరిటతో కలపలేదంటే పిండి ఉండలు కట్టేస్తుంది. ఫ్లేమ్ ని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా తిప్పుతూ ఉండండి. ఈ పిండిని మనం కాస్త జిగురు వచ్చేంత వరకు ఒక 20 నిమిషాల పాటైనా ఈ విధంగా కలుపుతుంటూ నిదానంగా ఉడికించాలి. పిండి ఈ విధంగా అయితే గట్టి పడుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు, టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ పిండి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో మనం ఉప్పుని చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. మనం టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయినట్లు అనిపిస్తుందండి. వడియాలు ఆరిన తర్వాత ఉప్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలి. పిండి ఈ విధంగా జిగురు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని కిందకి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ పిండిని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఏదైనా పాల కవర్ తీసుకుని ఆ పాల కవర్ ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సగానికి పిండిని వేసుకోవాలి. ఇలా సగం పిండి వేసిన తర్వాత ఈ కవర్ కి రబ్బర్ బ్యాండ్ ని విధంగా బిగించాలండి. ఇలా బిగించిన తర్వాత ఒక సైడు కాస్త పెద్ద హోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా హోల్ చేసుకుని ఎండలో ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఈ విధంగా చిట్టి చిట్టి వడియాలుగా వేసుకోవాలండి. మనం కావాలంటే చేతితోటైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా కవర్ లో వేసి పెడితే చాలా తొందరగా అయితే అయిపోతుందండి. ఈ వడియాల్ని మనం ఎండలో ఒక రోజు అస్తమానం ఆరనివ్వాలి. వడియాలు తెల్లారేసరికి ఈ విధంగా ఆరి ఉంటాయండి. ఇప్పుడు ఈ వడియాలు తీయడం కోసం క్లాత్ ని వెనక వైపు తిప్పి కొంచెం నీళ్ళని చల్లి క్లాత్ కొంచెం మెత్తబడిన తర్వాత వడియాలను తీసుకోవాలి. చూడండి, వడియాలు అయితే ఈ విధంగా చాలా సులువుగా వచ్చేస్తాయి. ఒక రోజు ఆరితే సరిపోతుందండి. ఇలా తీసుకున్న వడియాల్ని ఒక ప్లేట్ లో పెట్టుకుని
మరొక రోజు ఆరబెట్టుకోవాలి. మరొక రోజు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. పూర్తిగా ఆరిన తర్వాత వడియాలు అయితే గలగలలాడుతూ ఈ విధంగా తయారవుతాయి. ఇలా తయారైన వడియాల్ని నూనెలో వేయించి చూపిస్తానండి. బాండీలో వడియాలు వేయించడానికి సరిపడా నూనెను వేసుకుని ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వడియాలను వేసి వేయించాలి. ఈ వడియాల్ని మనం పప్పు సాంబార్లోకి సర్వ్ చేసుకున్న లేదా ఈవినింగ్ స్నాక్స్ గా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. మన ఛానల్లో పెసర వడియాలు అలాగే బియ్యం పిండి వడియాల్ని కూడా ఏ విధంగా తయారు చేయాలో వీడియోస్ ఉన్నాయి. వడియాల ప్లేలిస్ట్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. చూసారు కదండి, చిట్టి చిట్టి పువ్వు లాంటి వడియాలు ఎలా తయారు చేసుకున్నామో ఈ వడియాల్ని మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా తయారు చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.